హలో అందరికీ, మా ఊరి రుచులకు స్వాగతం. ఈరోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. అదేనండి, టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి దానిలోకి ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసుకుని అన్నం వండుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, కొంచెం ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకుని దాన్ని వేడి నీళ్ళు పోసుకుని ఈ విధంగా నానబెట్టుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న దినుసుల్ని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న అన్నంని వెడల్పాటి బేసన్లో వేసుకుని దానిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని అన్నం పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండులో నుంచి ఈ విధంగా పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వేరుశనగపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, మినప్పప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తాలింపులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఈ తాలింపులో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ బెల్లం వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పులుసు అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా మనం పట్టి పెట్టుకున్న జీలకర్ర, ఆవాల పొడిని వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పులుసు మొత్తం దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం ఆరపెట్టుకున్న అన్నంలో ఈ పులుసు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండో పోపు కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఎండుమిర్చి, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని దానిలోనే కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తాలింపుని ముందుగా మనం పులుసు కలిపి పెట్టుకున్న అన్నంలో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొలతల ప్రకారం చింతపండు కేజీ బియ్యంకి 200 గ్రాముల చింతపండు. నేను తీసుకున్న గ్లాస్ రైసు కొలతల ప్రకారం 1/4 కేజీ, దానికి 25 గ్రాముల చింతపండు సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్.